Today we are going to discuss about IQ. ఐక్యూ బాగా వినే ఉంటాంగా. ఐక్యూ వాడికి ఐక్యూ ఎక్కువ కాబట్టి మంచి జాబ్ వచ్చింది, బాగా తెలివైనోడు, వాడికి ఐక్యూ గెస్ చేసే పవర్ ఎక్కువ, ఈజీగా అన్నీ గుర్తుంచుకుంటాడు. ఐక్యూ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అనమాట. ఇది చాలా డిఫరెంట్ టెస్ట్ చేశారు సైంటిస్ట్. అంటే ఐక్యూ ఏంటి, ఎలా డిటర్మైన్ చేయాలి ఏంటి అని చెప్పేసి లాస్ట్కి ఒకటి ఫార్ములా అలా చెప్పారు. అదేంటంటే మెంటల్ ఏజ్ టు ద ఇప్పుడుండే ఏజ్, క్రొనలాజికల్ ఏజ్ ఇంటూ 100 అనమాట. ఇది మన ఐక్యూని డిసైడ్ చేస్తుంది ఫార్ములా. సో మెంటల్ ఏజ్ కనుక్కోవాలి అంటే ఏంటంటే కొన్ని టెస్ట్ చేస్తాం. వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది మెమరైజ్ చేసుకోవడానికి అని కొన్ని పిక్చర్స్ చూపించి కొంచెంసేపు అయిన తర్వాత ఎన్ని వరకు గుర్తుపెట్టుకుంటున్నారు ఏంటి దాన్ని బట్టి మనం మెంటల్ ఏజ్ చెప్పొచ్చు. ఇంకొన్ని పజిల్స్ సాల్వ్ చేయమని చెప్పడం, లేకపోతే ఐడెంటిఫికేషన్ కానీ వాళ్ళు ఎంత బాగా ఒక దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు ఏంటి దాన్ని బట్టి మనం మెంటల్ ఏజ్కి కొన్ని టెక్నిక్స్ వాడి గుర్తుపట్టి దాని తర్వాత క్రొనలాజికల్ ఏజ్ ఇప్పుడు ఉండే ఏజ్ ఇంటూ 100 చేస్తే విల్ ఫైండ్ ఐక్యూ అనమాట. సో ఇంకా హయ్యర్ ఐక్యూ ఉంటే బ్రిలియంట్ అని చెప్పి చైల్డ్ అనమాట. లెవెల్స్ ఆఫ్ ఇప్పుడు ఈడియట్ అని చాలామంది తిడుతున్నారు. అంటే ఈడియట్కి ఐక్యూ రేంజ్ 0 to 24 ఉంటుంది. అండ్ ఇంబెసైల్ అంటే మనం ఏమైనా స్టూపిడ్ యాక్ట్స్ చేసినప్పుడు అట్లా జోక్కి ఈడియట్ అని అనుకుంటాం కదా, అది ఐక్యూ రేంజ్ 0 to 24 ఉంటుంది. ఇంబెసైల్ అంటే 25 to 49. మోరాన్ అంటే 50 to 69 ఉంటుంది ఐక్యూ. బార్డర్ లైన్ అంటే బార్డర్ 70 to 79. లో నార్మల్ 80 to 89. నార్మల్ 90 to 109. సుపీరియర్ 110 to 119. వెరీ సుపీరియర్ 120 to 139. నియర్ జీనియస్ 140 అండ్ ఓవర్ ఉంటుంది అనమాట ఐక్యూ. సో ఈ ఐక్యూ లెవెల్స్ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగానే. 0 to 25 కాకుండా 24కి ఆపేయాలి, 50 కాకుండా 49 అట్లా. దాని తర్వాత ఒక 10 వేరియేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈడియట్, ఇంబెసైల్, మోరాన్, బార్డర్ లైన్, లో నార్మల్, సుపీరియర్, వెరీ సుపీరియర్, నియర్ జీనియస్ ఇవి గుర్తుపెట్టుకొని ఐక్యూస్ 25 కాకుండా ఒక నెంబర్ తక్కువ చేసుకొని 140 వరకు రాస్తే అదే అనమాట ఇంకా ఐక్యూస్. సో ఐక్యూ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద బ్రిలియన్సీ లేకపోతే బిహేవియర్ అనమాట. ఓకేనా, వాళ్ళు ఎంతవరకు రాణించగలరు అనే దాన్ని బట్టి ఐక్యూ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. సో కేటగిరీస్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ బేస్డ్ ఆన్ ద ఐక్యూ లెవెల్. నార్మల్ ఐక్యూ ఎంత ఉండాలి మామూలు పర్సన్స్కి? బార్డర్ లైన్ ఎంత ఐక్యూ ఉంటుందో దానికన్నా ఎక్కువ 70 కన్నా ఎక్కువ కానీ ఉండాలి. సో మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ అంటే 50 to 69 ఉండాలి. మోడరేట్ అయితే 35 to 49. నెక్స్ట్ సివియర్ మెంటల్ రిటార్డేషన్ 21 to 34. ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్ అది 20 or బిలో. ఓకేనా. సో దెన్ ఇంటెలిజెంట్ టెస్ట్ వచ్చేసి ఆల్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ద మెజర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీనికోసం డేవిడ్ వెష్లర్ ఆయన ఒక స్కేల్ కనిపెట్టాడు. అది వెష్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనమాట. సో దీని నుంచి మనము ఐక్యూ టెస్ట్ చేసి ఐక్యూ ఎంత ఉంది అని చెప్పి కనుక్కోవచ్చు అనమాట. సో దిస్ వాజ్ ఫస్ట్ ఐక్యూ టెస్ట్ బేస్డ్ ఆన్ ద నార్మల్ ఆర్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఎలా ఎవరైతే ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారనుకో వాళ్ళు చాలా ఫాస్ట్గా లాంగ్వేజ్ నేర్చేసుకుంటున్నారు. హూ ఆర్ టూ యంగ్. ఇప్పుడు 1 year చిల్డ్రన్ కానీ 1.5 year చిల్డ్రన్ కానీ లాంగ్వేజ్ కానీ నేర్చుకున్నారు అంటే దే ఆర్ టూ టైమ్ టు హ్యావ్ అంటే లాంగ్వేజ్ కాబట్టి దే హ్యావ్ హై ఐక్యూ అన్నట్టు. కొంతమంది ఇల్లిటరేట్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఇల్లిటరేట్గా మిగిలిపోయారు, వాళ్ళకి చదువుకునే సామర్థ్యం ఉండి వాళ్ళకి అన్నీ గుర్తుపెట్టుకునేది ఉండి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ లాగా అట్లా అయిపోయారా, లేకపోతే వాళ్ళ మైండెడ్నెస్ ఫీబుల్గా ఉండడం వల్ల అట్లా వాళ్ళు ఇల్లిటరేట్గా మిగిలిపోయారు. ఇది కూడా మనం ఇంటెలిజెంట్ టెస్ట్ అనేది తెలుపుతుంది అనమాట. హూ స్పీక్ ఓన్లీ 1 foreign tongue. ఏంటి చాలా అట్లీస్ట్ ఒక మనిషికి దాదాపు 2 లాంగ్వేజ్ కానీ 3 లాంగ్వేజ్ కానీ వచ్చి ఉండాలి. కానీ ఓన్లీ ఒక ఫారిన్ టంగ్ ఉంటే దే మే హ్యావ్ లో ఐక్యూ అని చెప్పొచ్చు అనమాట. చీఫ్ ఎందుకు మనం ఇట్లా ఐక్యూని ఒక చైల్డ్ ఐక్యూని కానీ కనుక్కోవాలి అంటే లో ఐక్యూ ఉన్న వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్నమాట. వాళ్ళకి నిదానంగా చెప్పాలి, నిదానంగా నేర్పియాలి, రకరకాల బొమ్మల ద్వారా చెప్పడం, వాళ్ళకి స్పెషల్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నమాట. హై ఐక్యూ ఉందనుకో, హై కెపాసిటీ వాళ్ళు ఏం చేయాలి, ఇంకా హయ్యర్ స్టడీస్ స్పెషల్గా చదువుకోవాలి, ఇంకా గ్రేట్గా వెళ్ళాలన్నమాట. సో హయ్యర్ కెపాసిటీ వాళ్ళకి వేరే ఉంటాయన్నమాట ఎడ్యుకేషన్కి. సో ఎయిడ్ ఇన్ డిటర్మైనింగ్ రైట్ టైం టు ఎంటర్ ద స్కూల్. వాళ్ళకి హై కెపాసిటీ ఉందనుకో, ఇప్పుడు నైనా జస్వాల్ ఉంది, తను 8 yearsకి తను ఈజీగా కంప్లీట్ చేస్తుంది పీజీ వరకు కూడా. సో 8 yearsకి 10th class కంప్లీట్ చేస్తుంది. అలాగా రైట్ టైం ఎంటర్ అవ్వడానికి స్కూల్లో. సో అది కూడా ఒక 8 lakh పనికి వస్తుంది అనమాట.
సో ఒకవేళ సూపర్ ఐక్యూ ఉన్నిందనుకో వాళ్ళకి ఈజీగా వాళ్ళని స్కూల్లో లైక్ 2 ఇయర్స్ అప్పుడే జాయిన్ చేసేయడానికి ఆస్కారం ఉంటుంది అట్లా అనమాట. మెయింటైన్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ పీపుల్ టు వర్క్కి అడ్జస్ట్మెంట్, సెలెక్షన్ ఆఫ్ ద అప్లికెంట్స్ ఫర్ కాలేజ్ అండ్ ప్రొఫెషనల్ స్కూల్, ఎడ్యుకేషన్ గైడెన్స్ కోసం, యూజ్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ టు ద థెరపిస్ట్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఐక్యూ తక్కువ ఉందనుకో థెరపీ ఎలా ఇవ్వాలి, ఎలాంటి మెడిసిన్ డోస్ ఎంత ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. ఓకేనా, అలాగనమాట. ఇది మెయిన్గా సైకియాట్రిక్ కేసులో కూడా ఐక్యూ అనేది చేస్తారు. ఐక్యూ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి ఎస్పీఎంలో ఉంది. అలానే నార్మల్ పీపుల్కి కూడా ఐక్యూ గురించి తెలుసుకోవాలంటుంది కాబట్టి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్.